నమస్తే ఫ్రెండ్స్, జట్లీ మూవీ అయితే నేను చూసి థియేటర్లో పడుకునిపోయి లాస్ట్లోని అలా వచ్చాను అనమాట. అందుకే బొర్రగట్ట ఎలా ఉంది జుచ్చిరిపోయి. సో మ్యాటర్కి వద్దాం. ఈ సినిమా డైరెక్ట్ చేసింది ఏంటంటే రితేష్ రానా గారు ఏంటంటే ఫస్ట్ హ్యాపీ బర్త్డే తీశారు. ఆ తర్వాత ఏంటంటే మధువదలరా 1, 2 కూడా ఈయనే డైరెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ జట్లీ అనేది 4th మూవీ అనమాట. 4th మూవీ కానీ డిఫరెంట్ కొత్తగా ఉంది, ఫ్రెష్గా తీశారు. మధువదలరా ఎంత కడుపొబ్బి సెకండ్ ఉండదు, మధువదలరా 2లో ఎంత కడుపొబ్బి నవ్వేస్తారు, పడిపోయి నవ్వుతారు. హ్యాపీ బర్త్డే అవన్నీ ఒక జోనర్లు వెళ్ళి, కానీ ఈ జట్లీ అనేది కంప్లీట్గా ఫ్లైట్లోనే జరుగుతుంది అనమాట. 80 to 90% ఫ్లైట్లో జరుగుతుంది. సో కాస్టింగ్ కూడా వెన్నెల కిషోర్ గారు, గుండు సుదర్శన్ ఇలా చాలామంది కాస్టింగ్, మంచి స్టార్ కాస్టింగ్ వల్ల మంచి కామెడీ పండింది అనమాట. ఫస్ట్ ఆఫ్ అంతా అదిరిపోయింది, మెంటలెక్కిపోయింది కామెడీ అనమాట. సో కొత్త పాయింట్ ఇది సార్, ఎందుకంటే ఏ సినిమా నీకు స్టోరీ అలాగా తీసుకుని వెళ్ళడం వేరు, కంప్లీట్ ఫ్లైట్లోనే చేయాలి, కామెడీ రావాలి, ఆల్ ఎలిమెంట్స్ రావాలి అనేది ఇందులో బాగా చూపించారు అనమాట రితేష్ రానా గారు. ఇంకోటి ఏంటంటే కమెడియన్ సత్య గారు హీరోగా చేయటం ఇందులోని పర్ఫెక్ట్ చేశారు. 100% హీరోకి ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేశారనమాట. నెక్స్ట్ ఇందులో అజయ్ గారు ఉన్నారు, కాస్టింగ్ అజయ్ గారు ఇలా చాలా మంది ఉన్నారు. ఇంకా ఏ సినిమాకైనా సరే గ్లామర్ హీరోయిన్ విషయానికి వచ్చేసరికి రియా సింగ్ అని కొత్త డెబ్యూ అమ్మాయి అనమాట. చాలా బాగా చేసింది అమ్మాయి కూడా, న్యాయం చేసింది సినిమా కంటే ముందు మనం ఫ్లైట్లో జరిగే సినిమాలు చాలా చూసాం. గగనం అని చాలా మూవీస్ చూసాం. సో ఇదేంటంటే కంప్లీట్ అవుట్ కామెడీ అనమాట. మంచి స్టోరీ తీసుకుని కామెడీతో నెరెక్ట్ చేసింది, బాగా తీశారు ఈ సినిమాకి. అయితే డైరెక్టర్ రితేష్ రానా గారి సినిమాలు ఎన్నిటికి ఇప్పుడు ప్రీవియస్ సినిమాలు చూసుకుంటే అంత కామెడీ అనమాట, ఏది సీరియస్ సిచ్యువేషన్ పాయింట్లో ఉండవు. కానీ ఇక్కడ ఈ సీరియస్ సిచ్యువేషన్లో కూడా కామెడీ పాయింట్ నుంచి అంత సాఫ్ట్గా వెళ్ళింది. కంప్లీట్ జానర్, డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోయాను ఈ సినిమా చూసి. ఎన్నో కంప్లీట్ 100% సినిమా ఫస్ట్ టైటిల్స్ నుండి లాస్ట్ టైటిల్స్ వరకు సినిమా ఫ్లైట్లో జరిగే సినిమాలు చాలా ఉన్నాయి. కానీ ఇది ఏంటంటే ఇది కామెడీ విత్ సస్పెన్స్ థ్రిల్లర్ లాగా నీట్గా ఈడ్చుకెళ్ళారు లాస్ట్ వరకు. ఈ సినిమాలో వైవార్ష గారు ఉంటారు వైవార్ష గారు పైలట్ అనమాట, డ్రైవ్ చేస్తారు క్యాబిన్ లోనే. సో ఆయనతో పాటు ఇంకొక ఆయన ఆర్టిస్ట్ ఉంటారు. ఈయన పేరు ఏంటంటే సాయి సౌమ్యాజులు. ఇప్పుడు వైవార్ష గారితో పాటు ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నారు కదా, కో ఆర్టిస్ట్. సో ఈయన ఏంటంటే సాయి సౌమ్యాజులు. ఈయన సొటని బ్రదర్స్ అని ఒక చేశారన్నమాట. ఆ సిరీస్ ఎవరైనా చూసుంటే అందులో మీకు క్లియర్ అర్థమవుతుంది, అందులో ఇందులో ఉంటారనమాట ఆర్టిస్ట్. అయితే క్యాబిన్ క్రూ అంటే క్యాబిన్ లో అనౌన్స్మెంట్స్ ఉంటాయి కదా, ఆ అనౌన్స్మెంట్స్ అన్ని ఈ ఎవరైతే సాయి సౌమ్యాజులు గారు ఉన్నారో అదంతా బాగా డైరెక్ట్ చేసి బాగా పండించారనమాట. ఆ అనౌన్స్మెంట్లు వల్ల మంచి కామెడీ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు హీరోయిన్ కొత్తగా వచ్చారు కదా, రియా సింగ్ అని. ఈ హీరోయిన్కి డెబ్యూ అమ్మాయిలకు మనం తెలుగులో చూసినప్పుడు కొత్తగా వాయిస్ ఒకలాగా ఉంటుంది, ఫేస్ ఒకలాగా ఉంటుంది, సెట్ అవుతుంది. సో ఈ అమ్మాయికి ఏంటంటే డెబ్యూ మూవీ అయినా సరే డబ్బింగ్ వాయిస్ ఎలా తీసుకున్నారంటే ఫరియా అబ్దుల్లా అని హీరోయిన్ ఉంటారు కదా, ఫరియా అబ్దుల్లా గారు తీసుకున్నారు అనమాట. సో ఆవిడ తీసుకోవడం వల్ల ఈ అమ్మాయి కరెక్ట్ బాగా సెట్ అయిపోయింది వాయిస్ కూడా. మనకు డెబ్యూ ఆ ఫీల్ రాదనమాట, చూస్తే ఫ్రెష్ ఫీలింగ్ రాదు. ఆల్రెడీ చేసిన అమ్మాయి ఎక్స్పీరియన్స్ అమ్మాయిలాగా అనిపిస్తుంది. కొంతమందికి అలా సెట్ అవుతుంది, కొంతమందికి ఏంటంటే ఇలియానా ఇప్పుడు సమంత గారు వాయిస్ ఇప్పుడు అలాగ కొంతమందికి పెడుతుంటారు కదా. సో అలాగా కలర్ స్వాతి వాయిస్ కొంతమంది పెడతారు, ఇలియానా కానీ ఇంకా స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అలాంటి వాళ్ళు పెడతారు కదా, లేతగా అలా పెట్టారనమాట. ఆ విధంగా తీసుకోవడం వల్ల వర్కౌట్ అయింది వాయిస్. మనం ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అంతా అయితే అదిరిపోయింది, మెంటల్ ఎక్కిపోయింది. అక్కడ ఏంటంటే ఇంటర్వ్యూల్ బ్యాంగ్ అప్పుడు గట్టా ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు అవి ఉంటాయి కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ మూవీకైనా మ్యూజిక్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ మ్యూజిక్ స్కోర్ అయితే అదిరిపోయింది. మ్యూజిక్తోనే అలాగే అప్పటి వరకు బాగా ట్రావెల్ అయింది సినిమా అంతా. సో సెకండ్ హాఫ్ మటుకు చాలా అలాగా, అంటే అంత లాగ్ అనిపించింది అని చెప్పను, కానీ కొంచెం అలాగ వెళ్ళింది. సెకండ్ హాఫ్లో ఏంటంటే మనకి క్లైమాక్స్ అప్పుడు కొంచెం ప్యారడీ సాంగ్ పెట్టారు కదా, కొంచెం ఆ ప్యాటిక్ సిచ్యువేషన్లో వస్తుంది సాంగ్, సాడ్ సాంగ్ టైప్లోనే. అలాంటి సాంగ్ కూడా అది కూడా కొంచెం అలాగా మనకి ఒక ఫీల్లోకి తీసుకెళ్తుంది అనమాట. ఈ సినిమాలో రితేష్ రానా గారి సెటైర్లు ఉంటాయి అనమాట. సెటైర్లు ఎలాగ ఉంటాయంటే హీరోలకి వేరే ఎలివేషన్లు, డిఫరెంట్ ఎలివేషన్లు, ఎక్కడో 1000 కిలోమీటర్ పరిగెట్టుకొని వచ్చేయడం, జీపుల్లో దూకియడం, పెద్ద 1000 అంతస్తుల బిల్డింగ్లో దూకియడం, ఇలాంటివి ఉంటాయి కదా. ఈ ఎలివేషన్లన్నీ చాలా వరకు వేసారనమాట. ఈ రితేష్ రానా గారి పంచులన్నీ ఇలా సెటైరికల్గా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే సినిమా క్లైమాక్స్లో హీరోలు బతికిపోవడాలు, ఇలాంటివన్నీ సెటైర్లు వేస్తుంటారు కదా, అలాంటివన్నీ జరిగాయి. ఇంకోటి ఏంటంటే న్యూస్ రీడర్లు, న్యూస్ ప్రెజెంటర్లు న్యూస్ని బాగా హైప్ చేయడానికి టీఆర్పీ గురించి అంత కామెడీగా ఫన్నీగా మాటకి వేసి రుద్దుతారు కదా. ఇలాంటివన్నీ సినిమా బ్యాక్డ్రాప్లో దాని గురించి ఎక్కువ సెటైర్లు ఉంటాయి. ఆ సెటైర్లో బాగా కామెడీ ఫన్ క్రియేట్ అవుతుంది అనమాట. ఏంటంటే సత్య గారు ఎన్నో సినిమాల్లో చాలా పెద్ద హీరోల దగ్గర చేసి కామెడీగా ఫ్రెండ్గా అది చేశారు. సో ఇప్పుడు హీరోగా ఏంటంటే చాలా మంది చాలా హౌస్ పెట్టుకుంటారు, ఎక్స్పెక్టేషన్స్ ఫుల్, అసలు మెంటల్ ఎక్కించారు కామెడీతో, మెంటల్ బీభత్సం అయిపోద్దని అంత కడుపుబ్బ నవ్విస్తారు. అయితే డైరెక్టర్ గారు ఏంటంటే జస్ట్ ముందు బిఫోర్గా చేసిన ఆ మధువదలరా 2లోని ఏదైతే పండించారో అంత కామెడీ, అంత ఫండీ అన్ని చేశారో ఇందులో
ఇందులో అంత లేకపోయినా ఈ హీరో గారు ఏంటంటే అంతవరకు న్యాయం చేశారు సినిమాకి, ఎంత న్యాయం చేయాలో అంతవరకు క్యారెక్టర్ న్యాయం చేశారు, అంత పండించారు కూడా అన్న. సో ఎక్స్పెక్ట్ చేసినంత లేకపోయినా సరే ఈయన వరకు ఈయన న్యాయం చేశారు. ఏంటంటే ఇంత కామెడీ ప్యాక్ ఇప్పుడు వెన్నెల కిషోర్ గారు, గుండు సుదర్శన్ గారు, ఇలాగే చాలా మంది ఆర్టిస్టులు, ఇప్పుడు సత్య గారు, ఇలాంటి పవర్ ప్యాక్ పెద్ద కాస్టింగ్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అంత రీచ్ అవ్వలేదు అని కూడా అన్నాం, కానీ చాలా వరకు న్యాయం చేస్తారు సినిమాలు. అక్కడక్కడ ఇదైతే మంచి హైలైట్ పాయింట్స్ ఉంటాయి, మంచి కొత్తదనం, ఫ్రెష్ ఫీల్ వస్తుంది. సో ఇవన్నీ ఎలిమెంట్స్తో కూడా సినిమా ఏంటంటే నాకు తెలిసి రేటింగ్ అయ్యి మ్యాక్సిమం 10/10 ఇచ్చేస్తాను నేను, ఎందుకంటే నాకు బాగా నచ్చింది, చూశాను కాబట్టి. ఎందుకంటే అంత పవర్ ప్యాక్ మూవీ ఇది. సో ఫర్దర్గా కూడా ఆయన మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో. ఫైనల్లో ఏంటంటే లాస్ట్ కంక్లూజన్ ఉంటుంది ఈ సినిమాకి, అంటే ఆ కామెడీ ట్రాక్ ఎండ్కి ఎలాగా అంటే అలాంటి కంక్లూజన్ వస్తుంది, ఆ సస్పెన్స్తో, ఆ ట్విస్టులతో వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే అక్కడక్కడ కొంచెం ఫ్లాట్గా ఉన్నా కూడా ఫ్లాట్ అనిపించే లోపల లేస్తుంది సినిమా అనమాట. ఎందుకంటే ఒక డిఫరెంట్ ఎలివేషన్స్ ఉంటాయి, ఎన్నో ఫ్లైట్లు సినిమాలు చూసాం, ఫ్లైట్లో జరిగిపోద్ది, క్యాబిన్లో జరుగుతుంది, లేకపోతే వాష్రూమ్నే ఓన్లీ యూజ్ చేసుకుని తీస్తుంటారు చాలా సినిమాలు. కానీ ఇది ఫ్లైట్ మొత్తం యూజ్ చేసి కరెక్ట్గా మొత్తం ఎక్కడ ఎంత యూటిలైజ్ చేయాలి అంత కరెక్ట్ ఆర్టిస్టులు కరెక్ట్ వాడుకొని న్యాచురల్గా చాలా డీసెంట్గా చేశారు. ఆ కామెడీని తీయడం అంతసేపు ఒకటే ఫ్లైట్లో కూర్చోబెట్టి చాలా గ్రేట్ అనమాట. చాలా రిఫరెన్స్ పాయింట్స్ ఉంటాయి ఇందులోని, ఎందుకంటే ఎవరికైనా సినిమా చూడు ఇది రిఫరెన్స్, ఈ పాయింట్ ఇది బాగుంది, ఇది నచ్చింది అనడానికి అలా ఎన్నో పాయింట్స్ ఉంటాయి. సో నాకైతే నచ్చింది సినిమా, అంతా ఇదేం కాదు, మీరు కూడా చూడొచ్చు. అంటే చూడండి అంటే నచ్చినట్టు, మీరు నచ్చిన సినిమా చూడొచ్చు. ఈ సినిమా ఏం పర్టికులర్ చూడండి నేను చెప్పట్లేదు, మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. సో నాకు తెలిసిన ఒపీనియన్, నేను చూసిన దాన్ని బట్టి, సినిమా చూసిన దాన్ని బట్టి, నేనైతే 3 సార్లు చూశాను కాబట్టి నాకు మొత్తం మైండ్లో ఉండిపోయింది సినిమా. సో దాన్ని బట్టి చెప్తున్నాను ఏ ఎలిమెంట్లో ఉన్నాయి, ఎలా ఉంది, హీరోయిన్ ఏంటి, హీరో ఏంటి, ఆర్టిస్టులు ఏంటి, ఇవన్నీ. సో ఈ డైరెక్టర్ ఆల్రెడీ ప్రీవియస్ చేసిన సినిమాల గురించి కూడా చెప్తున్నాను కదా, ఇవన్నీ మెయిన్లో పెట్టుకొని చెప్తున్నాను. సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకొని రివ్యూలన్నీ చూసుకొని కరెక్ట్గా మీకు అనిపిస్తే వెళ్ళండి. సో అదనమాట. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి ఎవ్రీ వీక్ ఏదో ఒక సినిమాతో రివ్యూతో వస్తూనే ఉంటాను, మెంటల్ ఎక్కిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. బుర్రపాడు.